రామారావు గారు, మామిడి సీజన్ 2-3 వారాల్లో ముగియనుంది, ఆల్మోస్ట్ అయిపోయింది కూడా సీజన్. మరి ఇప్పుడు రైతుల కన్నీళ్లు తొడవడం ఏంటి? అంతా అయిపోయిన తర్వాత మీ ఓదార్పుతో రైతులకు ఎటువంటి ఓదార్పు కలుగుతుంది అనుకుంటున్నారు? మరి మీ పర్యటన ఎలా ఉండబోతోంది? పోలీసుల అనుమతి కూడా ఇచ్చారు. అటువైపు చూసుకుంటే మీరు ఓదార్పు యాత్రతో రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారా, లేకపోతే మీ బల ప్రదర్శన నిరూపించుకోవడానికి వెళ్తున్నారా? ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది చూడండి, ఇప్పుడు అంటే చాలామంది జనాలు ఇంకో గొడవకు వచ్చేస్తారు, ఆయన వస్తున్నారు అని అంటే అక్కడ పర్యటన జరుగుతుందా, ధర్నా జరుగుతుందా, పరామర్శించడం జరుగుతుందా, ఏం జరగబోతుందంటారు? ప్రతిసారి కూడా మీరు చూస్తున్నారు పర్యటన సందర్భంగా ఏదో ఒక ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది. సో ఇవాళ ఏంటి మీ పర్యటన? మేడం, ముందుగా మీకు ప్రేక్షకులకు అట్లాగే ప్యానల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా నమస్కారాలు, గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని, అట్లాగే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలి, ఏదైతే చట్టబద్ధంగా వాళ్ళకున్నటువంటి హక్కులను అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో అమలు చేయించాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యమ కార్యాచరణగా తీసుకొని పలు అంశాల మీద ఇప్పటికే మేము పోరాటం చేయడం జరిగింది మేడం. అందులో కొంత సఫలీకృతులు అయ్యాం. ఎందుకంటే తల్లికి వందనం అంశంలో కానీ, అట్లాగే ఇప్పుడు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని ఇవ్వలేదని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ అంశంలో కానీ మేము చేస్తున్నటువంటి పోరాటాలు మీ అందరికి తెలిసినటువంటి అంశం. అందులో భాగంగా రైతాంగానికి సంబంధించి కూడా ఇటీవల పొదుల్లో పొగాకు రైతులకు సంబంధించినటువంటి అంశంలో కనీస గిట్టుబాటు ధరలు లేవనేటువంటి అంశం, అట్లాగే ఎంఎస్పీ కంటే తక్కువ అపరాలు ధాన్యాలకు సంబంధించి కూడా కనీస మద్దతు ధరకు కంటే కూడా తక్కువగా కొనుగోలు చేస్తున్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నాయి మేడం. ఈ క్రమంలో మామిడి రైతులు కూడా గతంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. ఎందుకంటే కొనుగోలుదారులు అందరూ కూడా సిండికేట్ అయ్యి వెనక ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లీడ్ చేసి ఆ ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. ఇక్కడ ఏదైతే దళారీ వ్యవస్థ ఉందో దాన్ని ప్రోత్సహించి రైతులకు కనీస ధర రామారావు గారు, అక్కడ దళారులు ఎవరున్నారు? రామారావు గారు, అక్కడ దళారులు ఎవరున్నారు? ఇక్కడ ఒక సిండికేట్ ఇవాళ్లే కదా, పెద్దిరెడ్డి కదా ఉంది. దళారులు మీరే ఉన్నారు, పర్యటన మళ్ళీ మీరే కొనసాగిస్తారు, రెండు మీరే చేస్తున్నారు కదా. అక్కడ పెద్దిరెడ్డి గారు ప్రజాప్రతినిధి, పెద్దిరెడ్డి గారు హయాంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలు కల్పించడం జరిగింది మామిడి రైతుల పక్షాన. ఈ రోజు మొట్టమొదటిసారిగా ఏదైతే వ్యాపార వర్గాల్లో ఉన్నటువంటి మీడియేటర్స్ అంతా కూడా కుమ్మక్కై అక్కడ ధరలను అమాంతం తగ్గించేశారు మేడం. ఇది మా నాయకుడు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఆ రైతుల యొక్క సమస్యలు ఏంటి, అక్కడ ఏమేమి ఏర్పాట్లు చేయాలి, భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కానీ లేకపోతే ఈ యొక్క మార్కెటింగ్ ఏదైతే సిండికేట్ ఉందో దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలన్నటువంటి అంశం మీద ఆ లక్ష్యంతో ఆ రైతుల యొక్క బాధకం తెలుసుకోవడానికే మా నాయకుడు ఈ రోజు చిత్తూరు ప్రయాణం అయ్యి అక్కడ రైతులతో భేటీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సహజంగానే ఓదార్పు యాత్ర నుంచి కూడా మనం చూస్తాం మేడం, జనంలో అమితమైనటువంటి అభిమానం, హృదయాల్లో నిలిచేటటువంటి ఒక మంచి అభిమానం కలిగినటువంటి నాయకుడు కాబట్టి ఆయన వస్తుండటంతో ఎవరికి వాళ్ళే స్వయంగా ఏదైతే స్వయం సమృద్ధిగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకొని ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి, కనీసం ఆయన్ని మన కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి, మన కోసం నిలబడేటటువంటి వ్యక్తి, మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి, ఇచ్చిన మాటని తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి నాయకుడు కాబట్టి ప్రజాభిమానం వెల్లువెత్తి రోడ్లకు జనాలు వస్తుంటే ఈ ప్రభుత్వ పర్మిషన్లు, ఈ ప్రభుత్వ భద్రతా వైఫల్యం చేస్తా ఉంటారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయితే ఆయన సరైన భద్రత కల్పించరు, ఇంకా మేనిమేషాలు లెక్కించి చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలు చేశారు మేడం. పొదిల్లో కూడా ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నటువంటి సందర్భంగా తీసుకున్నటువంటి అనుమతి సందర్భంగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ స్థానిక శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2 దఫాలుగా 2 చోట్ల చెప్పులు, రాళ్లు, గులకరాళ్ళు, వాటర్ బాటిల్స్ మా కాన్వాయ్ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద తీసుకునేస్తారు. మా నాయకులకు, రైతులకు, కార్యకర్తలకు కొంతమందికి దెబ్బలు తగిలినా మేము ఎటువంటి కేసులకు పోకపోతే తిరిగి రివర్స్ లో ఈ యొక్క ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళే మా నాయకుల కార్యకర్తల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టించినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది మేడం. ఇక్కడ ఎందుకు మేడం దొంగ కేసులు, అబద్ధాల కేసులు చూస్తే పొదిలి ఏ కాన్స్టిట్యున్సీలో ఉంది, పొదిలి శాసనసభ్యుడు ఎవరు అని తెలుసుకొని మాట్లాడు. పొదిలి అనేది దర్శి కాన్స్టిట్యున్సీలో వస్తుంది, దర్శి కాన్స్టిట్యున్సీ శాసనసభ్యుడు మీ శాసనసభ్యుడు. మీరిదే మీ యొక్క విధానం ఎట్లా ఉంటదంటే
ఏదైతే మేము చెప్పేటటువంటి అంశాలు ప్రజల్లోకి పోకూడదు. మీరు మాట్లాడచ్చు, మీకు ఇచ్చినటువంటి టైంలో మీరు చక్కగా మాట్లాడతారు కదా. మీరు తప్పు మాట్లాడుతుంటే కరెక్ట్ చేస్తున్నాను. పొదిలి అనేది ఏ కాన్స్టిట్యున్సీలో వస్తుందో తెలుసుకోమని చెప్తున్నా. పొదిలి ఏ కాన్స్టిట్యున్సీలో వస్తుంది, ఆ కాన్స్టిట్యున్సీ శాన్సెస్ ఎప్పుడు తెలుగుదేశం ఆయన వైసీపీ ఆయన తెలుసుకొని మాట్లాడమంటున్నా. రాఘవేంద్ర గారు నేనేమంటున్నానంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తే ఆయన మీద తిరిగి రివర్స్ లో పోక్సో కేసు పెడితే వాళ్ళ తండ్రి ఆ బాలిక కూడా ఆయన మమ్మల్ని పరామర్శించడానికి వచ్చాడు, కానీ మా మీద ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఇది దుర్మార్గమైన కేసు అని చెప్పినటువంటి సందర్భాలు ఈ రోజు మనం చూస్తున్నాం కదండి. ఏపీ హైకోర్టు కూడా ఒక రూలింగ్, ఒక సర్క్యులర్ ఇచ్చింది న్యాయమూర్తులకు కానీ యొక్క డిపార్ట్మెంట్స్ కానీ అర్థమయ్యే విధంగా. ఏదైతే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసుని ఉదాహరించుకొని మీరు రిమాండ్ రిపోర్ట్ లో ఏమేమి అంశాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ కేసుకి అర్హత ఉందా లేదా అది తెలుసుకొని అవగాహన చేసుకొని తర్వాతనే కోర్టులో శిక్షలు కానీ వేయాలని చెప్పేసి ఆ హైకోర్టే జోక్యం చేసుకునేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం యొక్క దుర్నీతి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మేడం ఇక్కడ అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది. గతంలో మనం ఎమర్జెన్సీ విన్నాం కేంద్ర స్థాయిలో, ఈ రోజు రాష్ట్రంలో కూడా అంతకంటే ఎక్కువ పరిస్థితులు నెలకొన్నాయి.